వాడు కట్టెలు తీసుకొచ్చేది అటు అడుగు పెట్టు. కట్టెలు సరిపోతే ఇంక తెచ్చుకొని వేసుకో. అరే బొమ్మారిది ఇట్లకెళ్ళి పెట్టరా. ఇట్లయితేనే జల్లు మండుతుంది, మంచి మండుతుంది బా. అట్లా అట్లా కొన్ని పెట్టు. ఓ సాల్ బాబు బొచ్చులు మంట పడుతుంది. సో ఇవి మంచిగా కాల్చుకొని దగ్గర పెట్టి ఒకసారి దిద్దాం పడవా. వెళ్ళేది ఇప్పుడు బా తిరిగేటట్లేవుగా ఇవి. అంతే ఇక ఇట్లా తిప్పుకోవాలి మంచి ఇట్లా కాల్చుకుంటా. దాని మీద మంచి ఇట్లా పెద్ద మంట పెట్టుకోవాలి. మంటకే రావాలి ఇట్లా కొద్దిసేపు దాకా. సో ఇట్లా మంచిగా నీట్గా కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కర్రే గాలేటట్టు కాల్చుకోవాలి. ఇట్లా మొత్తం సౌండ్ రావాలి. అసలు ఏకదం కాలుతానే. సో పెద్ద మంట వండుతుంది. కొంచెం గాలి వస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. గాలి రాని ప్రదేశంలో అయితే ఇంకా మంచిగా కాలుతాయి. అటు ఇటు గాలి వస్తుంది. ఒక 80% కాలినాయి, ఇంకొక 20% ఉన్నాయి. ఆ 20% ఏం చేయాలంటే బొగ్గుల మీద కాల్చుకోవాలి. ఇక మంట పెట్టవద్దు. మంట మొత్తం చల్లారిపోయినాం. బొగ్గుల మీద కాలితే టేస్ట్ ఉంటుంది అన్నట్టు. వెళ్ళి అనుకుందాం. నిప్పులు ఎడలు పనుకొని మంచిగా ఇట్లా చెక్క ఘోరంగా తాకుతుంది. చెక్క రావాలి వీటికి. ఇటు పట్టుకోరా బొమ్మ, ఇట్లా తిప్పాలి. చికెన్ అయితే దారుణంగా తాకుతుంది. అది కాలుతుంది మరి నీకు. చికెన్ తాకుతుంది అబ్బా. ఇది 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 పట్టుకో. ఇక ఫస్ట్ది ఈ కొస పట్టుకో. తిప్పి ఇట్లా మెల్ల తిప్పి దీని కూడా అట్లా తిప్పాలి. చెక్క మాత్రం అసలు పట్టుకోనికి వస్తలేదు. పట్టుకోవా ఇట్లా 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 కొంచెం మళ్ళీ అటు వచ్చినాయిరా. చెక్క మాత్రం ఘోరంగా తాకుతుంది. ఇక దీని కూడా ఇట్లా ఈ ముక్కలన్నీ ఈ కర్రీ మొత్తం పైకి రావాలి. ఇట్లా ఇట్లా తిప్పుకుందాం ఆరు ఒక్కొక్కటి. కర్రీ కాకుండా ఈ కలర్ వచ్చేటట్టు దీన్ని మనం కాల్చుకోవాలి. ఇప్పుడైతే మొత్తం కాల్చునే తీరబొమ్మారు అటు పట్టుకోయా. మంచిగా నీట్గా కాల్చినాం. ఇగో 4 పట్టుకొని పోతున్నాం. చికెన్ మాత్రం దారుణంగా తాకుతుంది. చూడు ఇగో ఇట్లా మంచిగా ఇట్లా కాలాలి. ఇట్లా తింటే ఇప్పుడే తినపోతుంది బాగా. ఇట్లా తింటే ఇట్లా రా వాసన అయితే మస్తు వస్తుంది బాగా. మీరే తింటారా? నాకు ఇస్తారా? ఇస్తాం. మేము తిన్నాక మిగులు తిస్తాం. ఇగో డిషాలతో కాబట్టి మనం ఒకటి తెలంగాణలో ఇది ఆచారం. తీసి మనం తిప్పి దీనికి నిప్పులు వేయాలి. డిష్ కడుపు నొస్తుంది మరి లేకపోతే. ఇక దీని ఇప్పుడు తినే టేస్ట్ ఎట్లుందో చెప్తాం. దారాబా మరి తినే. సరే బా, తిని టేస్ట్ చేసి చెప్తా. తిని నింగుతా తింటానా తినుకొని. మస్తుంది బా, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఎట్లుందిరా? మస్తుంది బా, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. బాగుందా? మస్తుంది, బాగుంది, సూపర్ ఉన్నది. చికెన్ కబాబ్ అదిరిపోయింది. వేరే టేస్ట్ ఉన్నాయి. మంచిగా దీనిలో కొంచెం నిమ్మకాయ వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంది. అది మాత్రం అసలు వేరే ఆన్ చేసేట్టు. అసలు ఎట్టున్నా అంటే సూపర్ ఉన్నాయి. తింటండి అసలు మన రెస్టారెంట్లో కూడా అంత పనికిరాదు అట్లుంది. మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా ముక్కకు మొత్తం పట్టినాయి. తింటండి మాత్రం అసలు మాటలు వస్తలేవు కానీ స్వర్గం. ఒక్కొక్క ముక్క మామిడి చూసినా ఎట్లా తింటాను. లివర్ మస్తు టేస్ట్ ఉంది బాగా. ఇదైతే లివర్ అలా నాకు కూడా కొంచెమే తీసుకో. లివరు వేరే ఉంది లివర్ అయితే. ఇంకా తెచ్చుకొని తినబోద్దు అవుతుంది. ఇంకా తెచ్చుకొని కాల్చుకొని ఇంకా తెచ్చుకుందాం అంటే మళ్ళీ తర్వాతనే. ఇప్పుడే తెచ్చుకుంటావు. ఇవైతే తింటాదు ముందు. ఏమనిపిస్తుంది నాకు ఇట్లా ఏంటంటే? ఓ స్వర్గం అనిపిస్తుంది. వేరే ఉంది. ఎలా అనిపిస్తుంది సర్గం? వేరే ఉంది. ఎలా అనిపిస్తుంది సర్గం? నిమ్మకాయ వెనుకోబా. విండు నువ్వైతే వెనుకో. నిమ్మకాయ వెనుకుంటే మస్తు టేస్ట్ ఉంది. వెనుకో. నాకు కొంచెం విండు. కానీ నిమ్మకాయ ఉంటే మాత్రం అసలు అది వేరే టేస్ట్ వస్తుంది.
టేస్ట్ అయితే వేరే ఉంది. సేమ్ మన రెస్టారెంట్ వేసినట్టు ఉంది. అంతకన్నా మస్తు ఉంది. మావాడు అక్కడ తిన్నాడు, అక్కడ తినేసి వచ్చి మనం కూడా ట్రై చేద్దాం బాగుంటే ఈరోజు ట్రై చేసాం. కానీ అక్కడికన్నా ఇక్కడనే మస్తున్నా అంటాడు మావాడు. ఆ టేస్ట్ మాకు రాదనుకున్నాం కానీ మస్తు వచ్చింది. అక్కడికన్నా ఇక్కడనే బాగుంది. ఆడవాళ్ళంతా ఏదో క్రీములు చూసి అది చూసి ఇది చూసి చేస్తారు, మన న్యాచురల్ ఏం లేదు, ఉప్పు కారం అవే. టేస్ట్ అయితే వస్తుంది బా. నువ్వు చికెన్ ముక్క తింటే బాబు నాకు తినాలనిపిస్తుంది బా. నువ్వు తింటున్నావు గారా, నువ్వు తింటే నాకు తినబుద్ధి అవుతుంది బాబు. నువ్వు చేసేది తినే చికెన్ ముక్కలే కదా. అవును బాబు, ఏదో అనుకున్నా. అవునా బాబు? అవును బామ్మారే, ముక్కలు మంచిగా ఉన్నా. పచ్చి ఏం చేసావు? దావా చేసినాం బాబు. ఏం దావతే? చికెన్ దావత్ బాబు. ఏం చికెను? కోడి చికెన్. కోడి చికెన్ కాదు, కోడి కూర. కాబా కోడి చికెనే. అరే బామ్మారే బా, ఇప్పుడు మొత్తం చేసింది అంతా ఏంటి? మరి నైట్ కావాలి ఉన్నా అలే దావతి ఉంది బా. ఎందుకు లేదు, నైట్ చేద్దాం బా. మళ్ళా నీదే మరి మొత్తం ఖర్చు నాదే పెట్టుకున్నా బా. నేనైతే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను చికెన్ పెట్టినా, నీకు కబుం కావాలన్నా కబుం చేసి ఇచ్చిన. నైట్ నేనే పెట్టుకున్నా బాబా. నాకు ఏది కావాలంటే మరి నువ్వు అదే ఇవ్వాలి. ఇచ్చాపా. చూసిలే ఫ్రెండ్స్, మరి మా బొమ్మారు ఇస్తా అన్నాడు. ఇది ఎత్తలో చేయడో నెక్స్ట్ వీడియోలో చూపెడతాం. ఇప్పుడు ఇది చేసినాం కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకోటి సపరేట్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు మనం చేసుకుంది కబాబ్, చికెన్తో కబాబ్. కాబట్టి ఎలా చేసామో మీకుతో చూపెట్టినాం కదా. మీరు కూడా మీ ఫ్రెండ్స్తోనే దావత్లో వెళ్ళినప్పుడు ఈ చికెన్ కర్రీ ఈ రోటీలు ఇవన్నీ చేసుకునే బదులు ఒక్కసారి స్పెషల్గా చికెన్ కబాబ్ చేసుకోండి. చికెన్ కబాబ్ చేసుకొని ఎంజాయ్ చేయర్రి. మీరు ఏం చేస్తారో తెలుసుగా, అందులోకి చికెన్ కబాబ్ పెట్టుకోరు, అసలు వేరే లెవెల్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. తాగేది మీ ఇష్టం. చికెన్ కబాబ్తో తింటే ఇట్లా బేగులు వస్తాయి, మస్తు ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక మంచి వంటతో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాం. ఇలాంటి కబాబ్స్ ఎట్లా చేసుకోవాలి, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఐటమ్స్ మన ఆంధ్ర స్టైల్లో కూడా వెరైటీగా ఉంటుంది, అది కూడా చేసి చూపెడతాం ఈ వీడియో. ఇంకోటి చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే, ఈ వీడియో చూసే ముందు అందరూ లైక్ చేయండి, పక్కా లైక్ కొట్టి వీడియో చూడండి, షేర్ చేయండి. మీకు నచ్చుతా పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా మీకు నచ్చుతుంది కాబట్టి మస్తు ఉంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మమ్మల్ని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏముంది బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోసారి మళ్ళీ మంచి వీడియోలు తీసుకొని వస్తాం మేము ముంగడికి.